ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఉదయకాల ధ్యానం నాకు మీరందరూ సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాము. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్లో యేసు ప్రభు చేసిన రాడికల్ స్టేట్మెంట్స్, క్లెయిమ్స్ లేదంటే వాటిని మనం ధ్యానం చేస్తున్నాం. ఐఎమ్ సేయింగ్స్ ఆర్ ఐఎమ్ స్టేట్మెంట్స్ని మనం ధ్యానం చేస్తున్నాము. మొట్టమొదటిది జీవాహారమును నేనే అని ప్రభు చెప్పారు, అది ధ్యానం చేసి ఉన్నాము. రెండవదిగా నేను లోకమునకు వెలుగును అని యేసు ప్రభువు చెప్పిన మాటను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇందులో 3 పార్ట్స్ కింద సబ్ డివిజన్స్ చేశాము. మొట్టమొదటిగా క్రియేటివ్ లైట్, హీ ఈస్ ద క్రియేటివ్ లైట్, సృజనాత్మక వెలుగు. రెండవది హీ ఈస్ ద రిడెంప్టివ్ లైట్, అనగా విమోచనాత్మక వెలుగు. మూడవది ట్రయంఫెంట్ లైట్, విజయోత్సవ వెలుగును గురించి. ఈ 3 విధాలుగా 3 డివిజన్స్గా చేసి మనం ధ్యానం చేస్తున్నాము. లాస్ట్ ఎపిసోడ్లో క్రియేటివ్ లైట్, హౌ ద స్క్రిప్చర్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఈస్ కోరిలేటెడ్ టు ద క్లెయిమ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ మేకింగ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ అనే దానిని మనం ధ్యానం చేశాము. చీకటిలో నడుచు జనులు వెలుగును చూస్తున్నారు, గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని భక్తుడైన యెషయా ద్వారా దేవుడు ప్రవచించిన ఆ ప్రవచనము, ద క్రియేటివ్ లైట్ ఆఫ్ the creative light, Christ Jesus has come into the world to save the whole mankind అనే దానిని మనం లాస్ట్ ఎపిసోడ్లో ధ్యానం చేశాము. కాబట్టి ఈ కనెక్షన్ ఓల్డ్ టెస్టమెంట్ ప్యాసేజెస్లోను న్యూ టెస్టమెంట్లో ఉన్న ప్యాసేజ్లోనూ ఉన్న క్లెయిమ్స్ని మనం ధ్యానం చేశాము. హీ ఈస్ ద రిడెంప్టివ్ లైట్ అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, వెలుగయ్యున్న దేవుడవు నీవు ప్రభువా. ఈ లోకము నాకు వెలుగయ్యుండి మా మధ్యన వసించడానికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభు కుమారుడైన దేవుని గురించి ప్రభువా తాను చేసుకుంటున్న క్లెయిమ్స్, ఆయన ఎవరు అనేది అర్థం చేసుకోలేకపోతే మా జీవితాలలో రక్షణ, జీవము, నిత్య జీవం అనేవి లేవు తండ్రి. చీకటిమయమైన మా హృదయములు, చీకటిమయమైన మా ఆత్మీయ జీవితములను జీవపు వెలుగుతో నింపి మమ్మను నిత్య జీవానికి వారసులనుగా చేయుటకు మీ కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఉన్నారు. వెలుగు వచ్చి మా మధ్యన నివసించినప్పటికీ దానిని గ్రహింపలేనటువంటి వారు అనేక మంది ఆ దినాలలో, యూదులైన వారు ఈ దినాలలో అనేక మంది ప్రజలు ఉంటూ ఉన్నారు. మాలో ఉన్న చీకటిని పోగొట్టి మమ్మల్ని వెలుగు బిడ్డలుగా చేసుకున్నందుకై స్తుతులు చెల్లిస్తూ, ఆయనలో ఏమాత్రము చీకటి లేదు అని చెప్పిన రీతిగా మాలోను కూడా నాయన ఎటువంటి చీకటి లేకుండా జీవించాలని మీరు మా నుంచి కోరుకుంటున్నారు. ఆ విధంగా జీవించుటకు మాకు సహాయం చేయండి. ఉదయకాల ధ్యానంలో సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Thank you very much for being with us this morning for the meditation of the second I am claim that is made by Christ Jesus. యేసు ప్రభు చెప్పిన రెండవ I am statement ని మనం ధ్యానం చేస్తున్నాము. ఈ ఫీస్ట్ ఆఫ్ టాబర్నకిల్స్ అని గుడారాల పండుగ అని అంటాం మనం. ఈ గుడారాల పండుగ దేనికి సెలబ్రేట్ చేస్తారు అంటే, ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను బయటకు రప్పించి వారిని వాగ్దాన భూమిలోనికి తీసుకొని వచ్చారు అనే దానిని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ ఫీస్ట్ ఆఫ్ టాబర్నకిల్స్ని చేస్తూ ఉంటారు. ఈ ఫీస్ట్ ఆఫ్ టాబర్నకిల్స్లో ఆచరించేటప్పుడు వారు ఏం చేసేవారు అంటే, దేవుని యొక్క ఆలయంలో, యెరూషలేము ఆలయంలో ఉన్న ల్యాంప్ స్టాండ్స్కి పెద్ద పెద్ద లైట్స్ని వేలాడదీసేటువంటి వారు. ఆ వెలుగు యెరూషలేము అంతటా కూడా వెలుగును ప్రకాశింపచేసేది ఆ దినాలలో.
మొట్టమొదటి రోజున మొదలుపెట్టిన ఈ లైట్స్ని ఆన్ చేయడం అనేది, వెలిగించడం అనేది వారు కొన్ని దినాల పాటు చేసినాక చివరి దినమున మాత్రము ఆ చివరి రాత్రి లైట్స్ని ఆఫ్ చేసేవారు. ఆఫ్ చేసేసిన సందర్భంలో యేసు ప్రభువు ఈ మాట చెప్పారు అని స్కాలర్స్ చెప్తూ ఉంటారు. ఏంటంటే, నేను లోకమునకు వెలుగును అని. అయితే ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే అంగీకరిస్తారో వారు ఆ వెలుగును గూర్చినటువంటి సాక్షులుగా జీవిస్తారు. జాన్ చాప్టర్ 1లో మనకు రాయబడి ఉన్నటువంటి మాట 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. కానీ ఎవరు ఆయన యందు ఆయనను అంగీకరిస్తారో అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహిస్తాడు అని 12వ వచనం చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. సో ఎవరు అంగీకరిస్తారు, ఎవరు అంగీకరించరు అనే దానికి, ద పీపుల్ హూ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ దెమ్సెల్వ్స్ దట్ దే ఆర్ లివింగ్ ఇన్ డార్క్నెస్, చీకటిలో నడుచుచున్నాము అని గ్రహింపు కలిగినటువంటి వారు. హౌ డస్ దిస్ అండర్స్టాండింగ్ కమ్ టు అ మ్యాన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ డార్క్నెస్? నేను డార్క్నెస్లో ఉంటున్నాను అని ఎలా తెలుసుకుంటాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం జరిగినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగినప్పుడు మనల్ని మనం అర్థం చేసుకొని ఆ వెలుగును ఆహ్వానించే వారంగా ఉంటాం. యూ కెన్ సీ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనం చూసినట్టయితే నైతిక అవిధేయతను మనం ప్రస్ఫుటంగా గమనించగలుగుతున్నాము. దీనిని మోరల్ రీకాల్సిట్రెన్స్ అని అంటాము. ఈ మోరలీ రీకాల్సిట్రెంట్ పీపుల్ అనగా నైతిక అవిధేయత కలిగిన వారు, నైతికతను నిరాకరించేవారు, నైతిక మూర్ఖత కలిగినటువంటి వారు ఈ వెలుగు ప్రకాశించుచున్నదన్న సంగతిని గమనించక చీకటిలో జీవిస్తూ వెలుగు నుంచి దూరంగా వారిని వారు దే విల్ కీప్ దెమ్సెల్వ్స్, దే విల్ స్ట్రైక్ అగైన్స్ ద లైట్. ఈ వెలుగు నాకు వ్యతిరేకంగా వారు జీవిస్తూ ఉంటారు. లైట్ ఏమో డార్క్నెస్ని ఎక్స్పోజ్ చేస్తుంటే తమ యొక్క జీవితాలు వెల్లడి అవుతాయి అని, ఈ వెలుగులో వారి యొక్క జీవితాలు తెలిసిపోతాయి అని భయపడి అదే చీకటిలో జీవించాలన్న ఉద్దేశంతో మానవులందరూ కూడా వెలుగు దగ్గరకు రాలేనటువంటి వారిగా ఉన్నారు. ఈ మోరల్ ఒపాసిటీని అనగా నైతికమైన చీకటి మబ్బును తొలగించడానికి యేసు ప్రభు వచ్చారు. ఈ మోరల్ ఒపాసిటీ మనకు ప్రతి విషయంలోనూ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ నౌడేస్ వెన్ యూ హ్యావ్ ఎ మొబైల్ ఫోన్ ఇన్ యువర్ హ్యాండ్, ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. మీరు ఏ సోషల్ మీడియా యాప్నైనా ఓపెన్ చేయండి, అందులో మోరల్ ఒపాసిటీని చూస్తారు, నైతిక చీకటిని. అనగా మనం చూసేటువంటి ప్రతి దానిలో కూడా దేర్ ఈజ్ లస్ట్, దేర్ ఈజ్ వాట్ వి కాల్ క్రేవ్ ఫర్ సిన్, పాపము కొరకైన ఆశ. లేదు అంటే దానిని ఇంకా చెప్పాలంటే క్రేవింగ్ ఈజ్ సంథింగ్, డిజైరింగ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ అవర్స్ ఆర్ విచ్ ఈస్ సిన్ఫుల్. పాపభూయిష్టమైనటువంటి వాటి కొరకు ఆశపడే విధంగా మనలను ఆకర్షించే
చిత్రాలు కానీ వినికిడి వాయిసెస్ కానీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మన విజువలైజేషన్స్ అన్నీ కూడా పాపంతోనే నిండుకొని ఉన్నాయి. అయితే వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు చీకటిని మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకే ఆ లాస్ట్ డే ఆఫ్ ఫీస్ట్ ఆఫ్ టాబర్నకిల్స్లో ఆ లైట్స్ని వెలిగించని సందర్భంలో యేసు ప్రభువు ఈ లోకమునకు వెలుగును నేనే అని ప్రకటిస్తూ ఉన్నారు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేనే లోకమునకు వెలుగును అని ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆయనలో జీవిస్తారో వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు అని చెప్తున్నాడు. సో the redemption from sin, redemption from the moral darkness or moral opacity నుంచి విడుదలను అనుగ్రహించటానికే యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన మనలను విడిపించడానికి వచ్చినప్పుడు మనం ఆయనను అంగీకరించే వారంగా ఉండాలి. మనం ఇశ్రాయేలీలు వారు అరణ్యంలో నడిచి వెళ్తూ ఉన్నప్పుడు 40 సంవత్సరాల పాటు దేవుడు పిల్లర్ ఆఫ్ ఫైర్, ఆయన అగ్ని స్తంభంలో వారికి ముందర నడిచారు. అగ్ని ఏం చేస్తుందంటే ఈ ఇంప్యూరిటీ అంతటిని కూడా కాల్చివేస్తుంది. మనం కూడా ఏంటంటే ఆయనతో నడిచేటువంటి వారంగా, ఆయన పిల్లర్ ఆఫ్ ఫైర్గా మనకు ప్రత్యక్షమైనప్పుడు, వెలుగు ఆయన యొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనం దానిని ఓవర్కమ్ చేసే వారంగా, లేదు అంటే దాని మీద ట్రయంఫెంట్గా మనం జీవిస్తాము. వెలుగు మనలో సఫలం అవ్వాలి అంటే మొదటిగా మనలోని చీకటిని గుర్తించాల్సి ఉంటుంది. ఈ లోకపు అధికారి, చీకటి లోకపు అధికారి మనలను ఏం చేస్తాడంటే యు ఆర్ వాకింగ్ ఇన్ ద లైట్ అని మనకు చెప్తూ ఉంటాడు. ఒక మబ్బు లాంటిది మన మీద క్రియేట్ చేసి మనం నులివెచ్చని స్థితిలో లూక్ వామ్గా అయిపోయేలాగా చేస్తాడు. అందుకనే రెవల్యూషన్ చాప్టర్ 3లో దేవుడు చెప్తూ ఉన్నాడు, 3వ అధ్యాయం 15వ వచనం నుంచి చదివినట్టయితే 3వ అధ్యాయం 15వ వచనంలో లవదికీయ సంఘానికి చెప్తూ 15వ వచనంలో నీ క్రియలను నేను ఎరుగుదు. మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఈ ఇంప్యూరిటీ అంతటిని మన మొబైల్ ఫోన్స్లోను ల్యాప్టాప్స్లోనూ చూస్తూ ఉంటే ఆయన మన క్రియలను ఎరిగి ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోండి. ఒక ప్రక్కనేమో చూడవలసినది చూసేస్తున్నాము, చూస్తూనే మేము దేవుని బిడ్డలం అని చెప్పుకుంటూ ఉన్నాము. ఇది వెలుగు సంబంధులు చేసే పని కాదు. నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అని చెప్తున్నాడు ఈ ఉదయకాలం మందు దేవుడు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఐ విల్ స్ప్యూ యూ అవుట్ ఆఫ్ మై మౌత్. సో ఇటువంటి చీకటి క్రియలను మనం, చీకటి ఇమాజినేషన్స్ని, చీకటి క్రేవింగ్స్ని, డార్క్ విజువలైజేషన్స్ని, వీటన్నింటినీ కూడా మనలోనికి స్లిప్ ఇన్ అయిపోతున్నటువంటి వాటన్నింటినీ కూడా దేవుని వెలుగులో మనం చూచి దానిని విడిచిపెట్టినప్పుడు మనకు రిడెంప్షన్ కలుగుతుంది. అందుకే యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో చెప్పేటువంటిది ఏంటంటే మనం పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేయను. మరి ఇవన్నీ చూస్తూ పాపం లేదని మనం అనుకుంటున్నామా? అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే, లూక్ వామ్గా మనం ఉన్నట్టే, దేవుడు మనల్ని ఉమ్మివేసే స్థితిలో మనం ఉన్నట్లే. మనం పాపం చేయలేదని చెప్పుకొని ఎడల
ఆయనను అబద్ధికునిగా చేయువారమవుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వెలుగు మనలో ఉండాలి అంటే మనం ఆయనను అబద్ధికునిగా చేసే రీతిలో పాపం లేదని చెప్పుకోకుండా దేవుని వాక్యపు వెలుగులో మన పాపములను పరిశీలన చేసుకొని ఆయన నమ్మదగిన వాడు కనుక ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులనుగా చేస్తారు అని 7వ వచనం చెప్తుంది. మన స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. వీరితో లవొదికీయ సంఘంతో కూడా అదే చెప్తూ ఉన్నాడు. నీవు దీనిని ఒప్పుకొని విడిచిపెట్టాలి అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ దీనిని కనుక నీవు విడిచిపెట్టకపోతే దేవుడు మనలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేవానిగా ఉండడు. నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అని అంటున్నాడు. ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. అదేంటి, నేను ఎప్పుడో మారు మనసు పొందేశాను కదా అంటే, ప్రతిరోజు నీవు కూడా మారు మనసు పొందాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఈ లోకంలో మోరల్ ఒపాసిటీ కలిగినటువంటి లోకంలో జీవిస్తూ ఉన్నాం. వీ కెన్ ఫైండ్ ఇట్ క్రిస్టల్ క్లియర్లీ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. కాబట్టి దానిని విడిచిపెట్టాలి. మూడవదిగా, మొట్టమొదటిది క్రియేటివ్ లైట్, రెండవది రిడెంప్టివ్ లైట్, మూడవది ట్రయంఫెంట్ లైట్. ఈ క్రియేటివ్ లైట్, రిడెంప్టివ్ లైట్ అనగా సృజనాత్మక వెలుగు, ఆ తర్వాత విమోచనాత్మక వెలుగు, ఈ రెండు కూడా దే వర్క్ టుగెదర్ ఇన్ క్రైస్ట్ జీసస్ టు ప్రొడ్యూస్ ట్రయంఫెంట్ లైఫ్. అప్పుడు మనం వెలుగులో నడుస్తాం. వెలుగులో నడిస్తే దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారంగా ఉంటాం. దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారంగా ఉన్నప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపంలో నుండి మనలను పవిత్రంగా చేస్తుంది. సో హూఎవర్ ఫాలోస్ మీ, 8:12 చెప్తుంది కదా, 8:12 యోహాను సువార్త, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మనతో కూడా చెప్తున్నాడు, మనం జీవపు వెలుగు కలిగిన వారంగా ఉంటాం. జీవపు వెలుగును గుర్తించలేని వారిగా పరిచయుల్లాగా గుడ్డితనంలో జీవిస్తూ ఉన్నట్టయితే ఆయన మనలను ఉమ్మివేసేవారుగా ఉంటాడు అని ఉదయకాలం అందు దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక మనం చూసే ఏదైనప్పటికీ మనం వినేటువంటి వినికిడి, మన ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు, మనలోని చీకటిని పారద్రోలేవానిగా ఉన్నాడు. సో ఆయనను కలిగి ఉన్న వారంగా, చీకటికి దూరంగా, పాపం నాకు దూరంగా, అపవిత్రతకు దూరంగా జీవించినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మీ పాదముల చెంతకు మమ్మల్ని తీసుకుని వచ్చి మా హృదయ స్థితిని మీ వాక్యపు వెలుగులో ప్రతిదినము చూపిస్తానని, నాయన మిమ్మల్ని వెంబడించేవాడు ఎన్నడూ కూడా చీకటిలో నడవడు అని, జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని మీ వాక్యం చెప్తూ ఉంది. సో ఒకవేళ మేము గనక మాలో పాపం లేదని చెప్పుకుంటే మేము మిమ్మల్ని అబద్ధికులుగా చేస్తున్నట్లు, మామూలు మేమే మోసం చేసుకుంటున్నట్లు దీనిని అర్థం చేసుకొని తండ్రి వాక్యమును చదువుటయందు ఆసక్తి కలిగిన వారంగా, పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడినప్పుడు గ్రహింపు కలిగిన వారంగా, ప్రతి పాపం నుండి క్రీస్తు ప్రభు రక్తం మమ్మలను విమోచిస్తుంది అని ఆయన యొద్దకు వచ్చి పవిత్రులనుగా చేసుకొనున్నట్లు మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. ఆయనతో నడుస్తున్నామని చెప్తే, అన్యోన్య సహవాసం కలిగిన వారంగా ఉన్నామని చెప్తే, ఆయన వెలుగును అనుసరించి నడిచే వారంగా ఉంటాం, పాపాన్ని విడిచిపెడతాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.